మరణించావయ్యా, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఒకరోజు నీ లోక యాత్ర ముగిస్తే నీ ఆత్మ కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి అందుకోసం యేసయ్య నీ ఆత్మను రక్షించడానికి వచ్చినవాడు. కాబట్టి అయ్యా అమ్మ విడిచిపెడతామో తెలియదు. డబ్బు ఉన్నవాడు చనిపోతాడు, డబ్బు లేనివాడు చనిపోతాడు. కాబట్టి బాగా ఆరోగ్యంగా ఉన్నవాడు చనిపోతాడు, ఆరోగ్యం లేనివాడు చనిపోతాడు. కాబట్టి ఆస్తులు ఉన్నవాడు చనిపోతాడు, ఆస్తులు లేనివాడు చనిపోతాడు. ఆప్తులు చనిపోతారు, ఆప్తులు లేనివారు చనిపోతారు. కాబట్టి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ తర్వాత మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉండాలి అంటే దేవునితో ఉండాలి. అంటే దేవుని రాజ్యంలో ఉండాలంటే యేసయ్యను అంగీకరించాలి, చేర్చుకోండి. ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. కులాన్ని స్థాపించడానికి, మతాలు స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన దేవుని రాజ్యానికి మానవులు తీసుకెళ్ళాలి. పాపిని కడిగి పరిశుద్ధంగా పార్చి, పాప రోగం నుంచి విడిపించి పరిశుద్ధుడిగా చేసి నిత్య రాజ్యం